హలో ఆల్, ఇవాళ మన రెసిపీ అయితే దొండకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మెథడ్ లో. ముందుగా దొండకాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకున్నాము. ఇవి కారం బాగా ఉన్నాయి. అలాగే ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చిని అయితే కట్ చేయొద్దు, పచ్చడి చేస్తున్నాం కదా మనము. అలాగే అందులో ఉల్లిపాయ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే మనకు అన్ని ఫ్రై అయిపోతాయి, ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి. ఇప్పుడు అవి తీసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో మనము సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసి ముక్కలన్నిటికీ పసుపు పట్టేలాగా కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. లేదంటే కింద దొండకాయలు ఫ్రై అవుతాయి, పైన దొండకాయలు అనేవి అలాగే పచ్చిగా ఉంటాయి. ఇలా మళ్ళీ మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే దొండకాయలు అనేవి ఫ్రై ఫ్రై అయిన దొండకాయల్ని పక్కనే ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ ని అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని కలిపి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేయడం వల్ల టొమాటోస్ లో ఉన్న నీరంతా ఊరుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలకి మనకి టొమాటోస్ ఇంకా కొత్తిమీర మొత్తం ఇలా మగ్గుతుంది. చూడండి ఎంత సాఫ్ట్ గా మగ్గాయో టొమాటోస్. ఇప్పుడు అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇంకా మనం ఫ్రై చేసుకున్న దొండకాయ, పచ్చిమిర్చి అలాగే టొమాటో, కొత్తిమీరని కూడా వేసుకొని మీకు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు అన్నింటినీ కొంచెం బరకగానే మిక్సీ పట్టాలండి. మరి మెత్తగా పడితే టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టడం కోసమని ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి. పల్లీలు ఇంకా నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో మనం గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అసలు టేస్ట్ బర్డ్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి ఒకటేసారి. చాలా సింపుల్ గా ఇంట్లో ఉండి వాటితో చేసుకోవచ్చు కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే ఒక లైక్ చేసుకోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.